హాయ్ అండి, మీ మనీ కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం బీరకాయ పెసరొడాలు ఎండ్రాయిల కూర వండుకుందామండి. చాలా బాగుంటుంది. మళ్ళీ చెప్తున్నానండి, బీరకాయ పెసరొడ ఎండ్రాయిల కూర అండి. అందులో కావాల్సిన పదార్థాలు అండి: 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, ఒక అర స్పూను కళ్ళుప్పు, 1 స్పూను కారం, కొంచెం పసుపు, కొంచెం ఇందులో అయినా కొత్తిమీర వేస్తానండి, బాగుంటుంది. కొంచెం కొత్తిమీర అండి, ఒక రవ్వ. మనం ముందుగా ఇలా రొయ్యలు ఇలా శుభ్రం చేసి పెట్టుకుందామండి. రొయ్యలు ఇలా శుభ్రం చేసి పెట్టుకుని మనం ఇవన్నీ కడిగి ఇలా శుభ్రం చేసుకోండి. ఇలా తల తోక ఇలా తీసేసి మొత్తం క్లీన్ చేసుకుందామండి. మొత్తం చేసేసుకున్నాక ఇవన్నీ కట్ చేసి మళ్ళీ తయారీ విధానం మీకు చూపిస్తాను. మనం బీరకాయ ఉల్లిపాయ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం. బీరకాయ పెసరొడ ఎండ్రాయిల కూరలోకి మనం తయారు చేసే విధానం చూపిస్తాను మీకు. ముందుగా పొయ్యిలు వేసేసుకుని కడాయి పెట్టేసుకున్నాం. మూకుడు వేడయిందండి, కొంచెం నూనె పోసుకుందాం. నూనె వేడయిందండి. ముందుగా పెసరొడియాలు వేపించేసుకుందాం. ఎక్కువ వేపించొద్దండి, ఇలా కొంచెం వేగినట్టు తీసేసుకోండి. ఎక్కువ వద్దు, అసలు ఎర్రగా వేపించొద్దు, అంతే. తీసేసుకోవటమే. కొంచెం నూనె పోసుకుందాం. ఇప్పుడు ఇందులో ఎండ్రాయిలు వేయించేసుకుందాం. బాగా దోరగా వేగాలండి. ఇవ్వండి, బాగా వేగిపోవాలి, లేకపోతే పచ్చివాసన వస్తాయండి. ఇలా వేగిపోవాలి. ఇవి తీసేసుకుందాం, వేగిపోయినవి. ఇప్పుడు అదే మూగుల్లో ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఇవి ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకున్నామండి. ఇలాగా ఇందులో కొంచెం ఉప్పు వేసి మగ్గబెట్టుకున్నాం ఉల్లిపాయని. ఇదిగోండి, ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేసుకుందాం. వేసి ఒక 5 నిమిషాలు అలాగా అవి మగ్గబెట్టుకుందాం. ఇప్పుడు ఏమో చూసుకున్నామండి. బీరకాయ ముక్కలు మగ్గిపోయినాయి. ఇప్పుడు ఉప్పు పసుపు వేసేసుకుందాం. ముందుగా పసుపు, కారం కొంచెం ముందు వేసుకున్నాం కదండి ఉప్పు. ఇప్పుడు కళ్ళుప్పు వేసుకున్నాం, ఇది సరిపోద్దు. అలాగే కొంచెం కొత్తిమీర. అట్లా ఇంకొక 5 నిమిషాలు మగ్గబెట్టుకుందామండి. మూత పెట్టేసి మగ్గిపోయినవి చూసుకున్నామండి. మగ్గిపోయినవి బీరకాయ ముక్కలు మనం మగ్గినాయి. ఇందులో పెసరొడియాలు ఎండ్రాయిలు ఉన్నాయి కదండి, ఇలా వేసేసుకున్నాం. ఇలా కలిపేసుకుని మూత పెట్టుకున్నామండి. ఒక 2 నిమిషాలు మగ్గబెట్టుకుందాం, సరిపోతుంది. ఇదిగోండి, మగ్గిపోయింది. ఇప్పుడు నీళ్లు పోసేసుకుందాం. బీరకాయ కూరలోకి కొంచెం తగ్గించే పోసుకోవచ్చండి వాటర్, మరీ అవసరం లేదు. ఇలా సరిపోతుంది. మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకుందామండి. ఇలాగా మూత వేసేసుకుని 10 నిమిషాలు ఉడికాక చూద్దాం. కూర ఉడికిందేమో చూసుకుందామండి. ఇప్పుడు ఉడికిపోయిందండి కూర. ఇదిగోండి పెసరొడియాలు, బీరకాయ పెసరొడియాలు ఎండ్రాయిల కూర అండి. చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర చల్లేసుకుందాం. టవ్ ఆఫ్ చేసుకుని చాలా బాగుంటుందండి కూర. ఇలా చూడండి, ఇలా మీరు వండుకొని ఈ వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లో చెప్పండి.